call upon the name of the Lord shall be saved. When the word of God is preached right, it comes with the power. Hallelujah. This evening I have come to glorify Jesus. ఈ సాయంకాల సమయంలో యేసును మహిమపరచు నిమిత్తమే నేను వచ్చి ఉన్నాను. I have come to glorify Jesus alone. యేసును మాత్రమే మహిమపరచు నిమిత్తము నేను వచ్చి ఉన్నాను. Whatever I am, నేనేమై ఉన్నానో, wherever I am, నేను ఎక్కడ ఉండి ఉన్నానో, however I am, నేను ఎలాగున ఉండి ఉన్నానో, it is only because of the grace of Lord Jesus Christ of Nazareth. దీనంతటికీ కేవలం ఏకైక కారణం నజరేతు వాడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప మాత్రమే. Hallelujah. Hallelujah. I want to sing one small song and then get into the message. ఏమివ్వగలను 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 యేసయ్యా ఏమివ్వగలను 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 యేసయ్యా ఒకటే అడుగుతున్నాడు మనతోటి, మనసివ్వగలవా మనసివ్వగలవా. అంతే అంతే, ఆయన్ని కోరేది మన మనసే. మన మనసు కోరుతున్నాడు. హల్లెలూయా. మన దగ్గరించి డబ్బు కోరట్లే, ఇదివ్వు అదివ్వు, ఇది చేయి అది చేయని కోరట్లే. ఒక మాట, ఆయన కుమారుడు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు కోరుతున్నాడు అంతే. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ. మీ కుమారుడు ఇచ్చినందుకు మీకు వందనములు. థాంక్ యూ. హల్లెలూయా. హిస్ లవ్ ఈస్ అమేజింగ్. ఆయన ప్రేమ మహిమోన్నతమైనది. The Bible talks only about his love. బైబిల్ కేవలం దేవుని ప్రేమ 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 గురించి మాత్రమే మాట్లాడుతోంది. You know what? ఎందుకో తెలుసా? I became crazy about him only after tasting his love. ఆయన ప్రేమను రుచి చూచిన తరువాత మాత్రమే నాకు ఆయన అంటే పిచ్చి అయిపోయింది. Amen. Amen. I believe నేను నమ్ముతున్నాను that only word can change and transform people. కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే ప్రజలను మార్చగలదు, రూపాంతరం చెందించగలదు. Amen. Amen. The word of God is the power of God. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. Amen. Amen. So today receive this word. By receiving this word you receive the power of God. కనుక ఈ రోజు ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉండగానే, స్వీకరిస్తూ ఉండగానే దేవుని శక్తిని స్వీకరించే వారు అవుతారు. Amen. Amen. కొత్తగూడెం నివాసులారా, మీ హృదయము నూతన పరచబడును గాక ఈ రోజు. హల్లెలూయా. అందరూ చెప్పండి ఆమేన్. ఆయన వాక్యముతో నువ్వు కడగబడుదువు గాక యేసు నామములో. ఆమేన్. ఆయన వాక్యము ద్వారా నువ్వు నూతన సృష్టిగా మార్చబడుదువు గాక యేసు నామములో. ఆమేన్. He loves you. ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు. Tell them వారితో చెప్పు that I will do anything for them. నేను వారి కోసం ఏమైనాను సరే చేస్తాను. Amen. ఆమేన్. Just look to me, he says. Just trust me, he's saying. ఆయన సెలవిస్తున్నారు, కేవలం నా వైపు చూడండి, నా యందు నిరీక్షణ ఉంచండి. Amen. ఆమేన్. John 3:16 to 18. యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. Yeah, you got to listen to this, yeah? Because faith comes by hearing and hearing by the word of God.
ఎందుకనగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట దేవుని యొక్క వాక్యమై ఉండాలి. If you don't hear, you don't develop that faith. మీరు గనక వాక్యాన్ని వినలేదనుకోండి, ఆ యొక్క విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పొందించుకోలేరు. I mean, faith will come to you only by hearing the goodness of God. కేవలం దేవుని యొక్క మంచితనాన్ని ఆలకించడం ద్వారా మాత్రమే విశ్వాసం అనేది వస్తుంది. Amen. ఆమేన్. John 3:16 to 18. యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. This is the gist of the gospel. ఇది సువర్తమానానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం. Amen. ఆమేన్. Let us read. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. Listen to me. God did not send his son to condemn the world. దేవుడి లోకానికి తన కుమారుని పంపించింది లోకానికి శిక్షావిధి కలిగించడానికి కాదు. He was sent to save the world. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికే పంపించబడి ఉన్నాడు. It's a good news. ఇది సువర్తమానం. Amen. ఆమేన్. He did not come to find faults with you. He came to save you. ఆయన మీలో తప్పులు పట్టుకోవడానికి రాలేదు గాని మిమ్మును రక్షించుటకే ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. What made him to do so? అలాగున ఆయన చేయడానికి ఏమిటి కారణం? It is because his love. ఎందుకనగా ఆయన ప్రేమయే కారణం. Only his love. కేవలం ఆయన ప్రేమ. He loves you today. ఆయన ఈ రోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. The Bible also says if you have all the gifts and no love, it is like it doesn't make any difference. It doesn't make any sense. బైబిల్ కూడా ఏమని తెలియజేస్తుందంటే కృపావరాలు అన్ని ఉండి కూడా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అర్థం లేదు. So I mean without love కనుక ప్రేమ లేకుండా there is no Christianity. క్రైస్తవ్యమే లేదిక. Without love there is no Christ. ప్రేమ లేకుండా క్రీస్తు అనేది లేదు. Bible says 1 John 4:10 for God is love. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో దేవుడే ప్రేమ అని బైబిల్ తెలియజేస్తోంది. When you look at God you get to see only one thing, love, 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 love. మీరు దేవుని వైపు చూచినప్పుడు మీకు కనబడేది ఒకే స్వరూపం. ఏమిటా స్వరూపం? ప్రేమ, ప్రేమ, ప్రేమ మాత్రమే. Today he told me, ఈ రోజు ఆయన నాకు సెలవిచ్చారు. tell them వారితో చెప్పు I love them. ఇదిగో నేను వారిని ప్రేమిస్తున్నాను. Tell them వారితో చెప్పు they are very precious to me. వారు నాకు అత్యంత అమూల్యమైన వారు. Hallelujah. హల్లెలూయా. Tell them వారితో చెప్పు I will not disappoint them. నేను వారిని నిరుత్సాహపరచను. Tell them వారితో చెప్పు I will answer their prayers. నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను. Tell them వారితో చెప్పు I will be with them. నేను వారితో కూడా ఉంటాను. I will never leave them nor forsake them. నేను వారి ఎన్నటికిని విడువను ఎడబాయను. Tell them వారితో చెప్పు I am a father to them. నేను వారికి తండ్రినై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. As I was thinking about the love of the father, నేను తండ్రి ప్రేమను గురించి ఆలోచన చేస్తూ ఉండగా when a child is born, ఓ చిన్న బిడ్డ జన్మించినప్పుడు a child after some time, కొద్ది కాలం తరువాత as he recognizes mother and the father, ఈ చెంటి బిడ్డ పెరుగుతూ తల్లిని తండ్రిని గుర్తించే సమయానికి he will easily go to his mother and his father. ఈ యొక్క చంటి బిడ్డ తల్లిని తండ్రిని సులభంగా గుర్తించి వారితో మమేకం అవుతాడు. But he will not go to other people. కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. Why? ఎందుకని? Because he experienced that love, that warmth by both of them. ఎందుకనగా తల్లిదండ్రుల ప్రేమ వెచ్చదనాన్ని అతను అనుభవించాడు గనుక. Amen. ఆమేన్. Love makes them comfortable. ప్రేమ వారిని సౌకర్యవంతంగా ఉంచుతోంది. అందుకే ప్రతి కొడుకు కూతురైనా సరే తల్లిదండ్రుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. హల్లెలూయా. It is a divine connection. ఇది దైవికమైన బాంధవ్యం. Amen. ఆమేన్. Let us go to one place. ఇప్పుడు మనం ఓ లేఖన భాగాన్ని చూద్దామా? 1 John 4:19. మొదటి యోహాను 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను. Hallelujah. హల్లెలూయా. Look at this good news. Who loved us first? మొదటిగా మనల్ని ఎవరు ప్రేమించారు? He loved us first. ఆయనే మనలను మొదటిగా ప్రేమించాడు. Since he loved us first, ఆయన మనల్ని మొదటిగా ప్రేమించాడు గనుక we love him.
మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. We love him. Hallelujah. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. See, if you are told that a small somebody loves you, I mean, it doesn't make any difference. Okay, fine, you take it. Okay, I mean, every film star has so many followers. They might love him, they might, but they don't care, you know. Okay, fine, it's okay. It's one in many. చాలా మంది ప్రఖ్యాతి చెందిన వారిని అనేక మంది ప్రేమిస్తూ ఉంటారు. వారి సంగతి తెలుస్తున్నారు అనుకోండి, వాళ్ళు ప్రేమిస్తున్నారా, సరే ప్రేమించనివ్వండి అన్నట్టుగా అనుకుంటారు. But కానీ what if a prime minister loves you? ప్రధానమంత్రి గారే స్వయంగా నిన్ను ప్రేమిస్తే ఏమవుతుందో? What will happen? ఏం జరుగుతుంది? When he loves you, he will come to you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తే ఆయన మీ వద్దకు వస్తారు. Hallelujah. హల్లెలూయా. See, what made him to come to this world is he loved the world. ఆయన ఈ లోకానికి రావడానికి ఏమిటి కారణం? ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు గనుక వచ్చాడు. Amen. ఆమేన్. కానీ ఎప్పుడైతే మీకు తెలిసిందనుకోండి ప్రధానమంత్రి మేము ప్రేమిస్తున్నారని, మీరు కూడా ఏం చేస్తారు ఆయన్ని? ఎందుకు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర కదా. వావ్, ప్రధానమంత్రి నన్ను ప్రేమిస్తాడా, వా. దేవుడు చూడండి, ప్రధానమంత్రి కంటే గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. ఈ భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆషామాషి కాదు. హల్లెలూయా. ఆయన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు నిన్ను. హల్లెలూయా. నిన్ను విడువడు, ఎడబాయడు. తల్లి నిన్ను మరుతునేమో గాని నేను నిన్ను మరువను అంటున్నాడు. హల్లెలూయా. మరువజాలడు. ఆయన అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు. He cannot lie. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. For him it is impossible for him to lie. ఎందుకనగా అబద్ధమాడడం ఆయనకు అసాధ్యమైన కార్యం. I mean, he is not expecting anything from you. ఆయన మీ యొద్ద నుంచి ఏమీ కూడా ఆశించడం లేదండి. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Tell your situation, God loves you. మీ పరిస్థితికి మీరు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి చెప్పండి. ఇప్పుడే యేసు నామములో. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఒక పరిస్థితి ఉందండి. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, there was a person who has two sons. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. As you know, talks about a prodigal son. ఇది తప్పిపోయిన కుమారుని గురించిన సందర్భం. You know everything. నీకు అన్నీ తెలుసు. But not the way God revealed that to me. కానీ దేవుడు మీకు తెలిసిన విధానంలో నాకు బయలుపరచలేదు. And this younger son was a rebellion. ఈ చిన్నవాడు తిరుగుబోతు స్వభావంతో ఉన్నాడు. Let us read what the Bible says. So లూకా సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుండి, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఒక్క నిమిషం వినండమ్మా. కొడుకుకి ఆస్తి ఎప్పుడొస్తుంది ఆస్తి? తండ్రి చనిపోయిన తర్వాతే ఆస్తి వస్తుంది. తండ్రి ఉన్నంత వరకు ఆస్తి రాదు. కానీ చిన్నవాడు, బికాస్ హీ వాజ్ ఎ రెబెలియన్, అతడు తిరుగుబాటు స్వభావంతో ఉన్నాడు గనుక he said money is important to me, give me my portion. నాకు డబ్బులే ముఖ్యం, నా వాటా నాకు ఇచ్చేయి అన్నాడు. For me, I mean, you are equal to that. I don't consider you be living, but I want money. నా లెక్క ప్రకారం అయితే నువ్వు చచ్చిపోయిన వాడితోనే సమానం, నాకు అదేం పట్టదు, నా వాటా నాకు ఇచ్చేయి అన్నాడు. I mean, he was giving importance, the first priority in his life, money. Money was the first priority for him. అంటే ఆ చిన్నవాడు తన జీవితంలో ధనానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. And then what the father did was, ఆ తరువాత తండ్రి ఏం చేశాడు అంటే, being a good father, ఆయన మంచి తండ్రి, he not only gave his younger son the money, he also gave money to the elder son. అతడు అడిగిన చిన్న కొడుక్కి మాత్రమే కాకుండా అడగని పెద్ద కుమారుడికి కూడా పంచి ఇచ్చాడు. అడగకుండానే ఇచ్చాడు. ఆమేన్. 12వ వచనం, వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. See, what he did was, took money, went to another place, he spent money on not right things. Yeah, అతను ఏం చేశాడు, తన ధనాన్నంతటిని ప్రోగు చేసుకుని దూరదేశం వెళ్ళిపోయి చెడ్డ వ్యాపారాన్ని ఆరంభించాడు. So then he lost all his money. ఆ తర్వాత ధనమంతటిని కోల్పోయాడు. And there was great famine. ఆ తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు రాగా, and see, even then he did not come back to his father. అప్పటికి కూడా అతను తన తండ్రి వద్దకు తిరిగి రాలేదు. డబ్బు పోగానే వచ్చేచ్చుగా తండ్రి దగ్గరికి.
కానీ తండ్రి గురించి ఎక్కువ తెలీదా? ఏం చేస్తాము? తండ్రి ప్రేమిస్తాడని తెలీదు. తండ్రి ప్రేమిస్తాడు అని తెలుసుంటే కనుక వచ్చేసేవాడు. కానీ అతను ఏమనుకుంటాడంటే, నా కష్టార్జితంతో నేను పనిచేస్తా, నేను సంపాదిస్తా, నేను జీవిస్తా అనుకుంటాడు. ఒక వెళ్ళి పని వెతకడం మొదలుపెట్టాడు. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. చూడండి, పందుల దగ్గర కూడా పనిచేయడానికి రెడీ ఉన్నాడు, కానీ తండ్రి దగ్గర రాడంట. కానీ ఆ పందులు తినే పొట్టు కూడా వాడికి ఇవ్వడంట. అంత భయంకరమైన కరువు అంట అక్కడ. అప్పుడు వాడికి బుద్ధి వచ్చిందంట. ఏమని వచ్చింది బుద్ధి? గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడి బుద్ధి ఏమొచ్చింది చూసావా? వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఇదే వాడి బుద్ధి. వాడి బుద్ధి ఏంటంటే, నా తండ్రి యొద్ద అనేక మంది పనివాళ్లకు అన్నము సమృద్ధిగా. ఇది వాడికి బుద్ధి. మారు మనసు రాలే, కుక్క తోక వంకరే. వాడేది లేచి అప్పుడు ఏమంటాడు, నా తండ్రి యొద్ద అనేక మంది పనోళ్ళకి ఫుడ్ ఉంది, నేను ఇక్కడ చచ్చిపోతా. తండ్రి దగ్గరికి వెళ్ళి ఫుడ్ కోసం వచ్చాంటే బాగోదు కదా. ఏం చెప్తాడు? నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా. అప్పుడు ఏమి అసలు వాడిని తండ్రి యొద్దకు తీసుకెళ్ళింది ఏం తెలుసా? ఆహారమే. మారు మనసు కానే కాదు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చూడండి, పరలోకానికి విరుద్ధంగా నీ విరుద్ధంగా పాపం చేశా అంటాడు. బానే, అంతవరకు బానే ఉంది. నేను నీ కొడుకునని చెప్పుకునే యోగ్యుడిని కాదు, మీ ఇంట్లో నేను ఒక పనుడు. ఎందుకు పని? ఫుడ్డే. పని చేస్తా, అన్నం పెట్టు, నాకు గుట్టిగా పెట్టకు. చూడండి, తండ్రి గురించి తెలియదు ఇంకా వీడికి. ఇలానే ఉన్నారు కొంతమంది క్రైస్తవులు. మన దేవుడి గురించి తెలీదు. మన దేవుడు ఎట్లాంటి వాడో తెలీదు ఎవరికి. కఠినుడు అనుకుంటాము, మన దేవుడు ఏదో జడ్జి అనుకుంటాము, మన దేవుడు తండ్రి లాగానే చూడము. కానీ చూడండి, తండ్రి ప్రేమ చూపిస్తాడు ఇప్పుడు. హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమ చూడండి. కొడుకు మారలే, వాడికి మారు మనసు రాలే, కానీ తండ్రి వద్దకు వచ్చేటప్పుడు మారు మనసు అయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంతే. వాడు నిజంగా మారు మనసు రాలే వాడికి. కానీ వచ్చి ఇంకా నువ్వు దూరంగా ఉండగా, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి. ఏం పడ్డాడండి? కనికరపడి పరుగెత్తి. ఎవరు పరిగెత్తారు? తండ్రి. వాడికి మెంటల్ ఎక్కిపోయింది. తండ్రి పరిగెత్తడం ఏందండి? క్రైస్తవులు కూడా ఈరోజు ఏమంటారంటే, నువ్వు పాపాలు ఒప్పుకుంటే తండ్రి నీ వైపు చూస్తాడు, లేకపోతే చూడరంట. అదే ఆ ప్రేమ? తండ్రి ప్రేమ అదేనా? మనం ఇది చేస్తే అప్పుడు తండ్రి సరే చూసాను చెల్లచోలో. ఆ తండ్రి ప్లేస్లో నేను ఉంటేనా వాడు దుమ్ము దులిపేవాడిని. వాడిని రారా, వాడు చెప్పక్కలే, నువ్వే పనుల్లాగా పడి ఉండానే అది కదా. కానీ మన తండ్రి ప్రేమ చూడండి. ఆయన ప్రేమ చూడండి. మన బుర్ర తిరిగిపోవాల్సిందే. ప్రతి మనిషి బుర్ర తిరిగిపోవాల్సిందే ఆయన ప్రేమను చూసి. ఇంకా నువ్వు దూరముగా ఉండగా ఆయన ఆ తండ్రి కొడుకు వైపు చూస్తున్నాడు. వస్తాడేమో అని చూసి కనికరపడి పరిగెత్తుకుంటూ వచ్చి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. మనం అనుకుంటాం మన పాపాలు ఒప్పుకుంటే తండ్రి అప్పుడు చూస్తాడని. ఏమి ఒప్పుకోకుండానే ఉరుక్కుంటూ వచ్చాడు. ఆయన ప్రేమ చూడండి. ప్రేమ అంట ప్రతి ఒక్క పాపాల్ని కప్పుతుందంట. హల్లెలూయా. లవ్ కవర్స్ a multitude of sins. ప్రేమ అనేకమైన పాపములను లేక దోషములను కప్పును. హల్లెలూయా. హల్లెలూయా. లవ్ is above all. ప్రేమ అన్నిటికంటే ఔన్నత్యమైనది. He came running to the son, he hugged him, he kissed him. తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు, కుమారుని మీద పడ్డాడు, కౌగిలించుకున్నాడు, ముద్దెట్టుకున్నాడు. And then his son began to rehearsal what he wanted to say to the father. అప్పుడు ఆ తండ్రితో కుమారుడు చెప్పగోరుకున్న వాటన్నిటిని కూడా చెప్తూ ఉన్నాడు. అన్ని చెప్పడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. పనుడు ఏమైంది? పనుల్లాగా ఉంటా అన్నాడు కదా, అది మింగేశాడు.
ఆ ప్రేమ చూసి మింగేశాడు. హల్లెలూయా. ప్రేమ చూసి, అరే ఇదేంద్ర బాబు, ఇంత ప్రేమనా, ఇంత ప్రేమిస్తాడా? ఒక మాట చెప్తున్నా మీకు, కుమారుడు తప్పు చేసిన కుమారుడే ఆ కుమారత్వాన్ని పోగొట్టుకోడు. హల్లెలూయా. పోగొట్టుకోడు అంతే. ఈ రోజు మనము దేవుని వారసులం. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఏ పరిస్థితిలో తప్పిపోయినా తిరిగిరా, ఆయన దగ్గరికి రా. ఆయన నీ కోసం వెతుకుతున్నాడు. హల్లెలూయా. ఆయన నీ వైపు చూస్తున్నాడు. నిన్ను శపించడానికి కాదు, నిన్ను తీర్పు తీర్చడానికి కాదు, నిన్ను ప్రేమించడానికి. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Whether anybody loves you or they don't love you, he loves you. He cares about you. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీ గురించి జాగ్రత్త వహించే దేవుడై ఉన్నాడు. He never says one word. See, he did not rebuke his son. గమనించండి, ఈ తండ్రి కుమారుణ్ణి ఒక్క మాట కూడా గద్దించలేదు. అది మా ప్రేమ, షరతులు లేని ప్రేమ. హల్లెలూయా. షరతులు లేవు, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. He loves you today. ఈ రోజు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన ఉపమానాల్లో ఇంకొకటి, one of the parables says, ఆయన చెప్పిన మరొక ఉపమానంలో ఏమనుందంటే, one man has 100 sheep. ఒక వ్యక్తికి 100 గొర్రెలున్నాయి. He lost one. ఒక్కటి తప్పిపోయింది. And what did he do? అతను ఏం చేశాడో తెలుసా? He left 99 at one secure place. 99 గొర్రెల్ని భద్రంగా ఒక స్థలంలో ఉంచి, he went looking for that one. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. And he found it. It was fallen in the ditch. అది ఎక్కడో గొయ్యలో పడిపోయి ఉంటే దాన్ని కనుగొన్నాడు. And he took it up. దాన్ని పైన వేసుకున్నాడు. And put it on his shoulder. తన భుజముల మీద వేసుకున్నాడు. And he came and rejoiced. తిరిగి వచ్చి ఆనందిస్తున్నాడు. This thing was lost and I found it. ఇదిగో తప్పిపోయింది, నేను మరలా దాన్ని కనుగొన్నాను, దొరికింది. Hallelujah. హల్లెలూయా. There was a celebration. ఇదిగో గొప్ప వేడుక జరుగుతోంది. When this lost son came back, ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, and when he began to confess, అతడు ఒప్పుకోవడం ప్రారంభించినప్పుడు, you know what did father do? తండ్రి ఏం చేశారో తెలుసా? Bring him the best robe quickly. He looked to his servants and said, bring him the best robe. తండ్రి తన దాసుల్ని చూచి ప్రశస్త వస్త్రాన్ని త్వరగా తెచ్చి వీరికి కట్టండి అన్నాడు. Bring him the ring. అలాగే ఉంగరం తీసుకొచ్చి పెట్టండి అన్నాడు. Bring him the shoes. పాదములకు చెప్పులు తొడిగించండి. In the Old Testament, పాత నిబంధనలో he told Moses, remove your shoes. ఆయన మోషేకి చెప్పాడు, నీ పాదరక్షలు చెప్పులు విడువుము. కానీ ఇక్కడైతే తండ్రినే తొడుగుతున్నాడు పాదరక్షకులు. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు తొడుగుతున్నాడు తెలుసా? వెళ్ళు, సర్వలోకానికి వెళ్ళు, అది వేసుకొని చెప్పు, నేను ఎంత మంచివాడినో చెప్పు అని చెప్పడానికి. హల్లెలూయా. చెప్పు పో, నా ప్రేమ గురించి చెప్పు పో. Go preach the gospel. వెళ్ళు, సువర్తమానమును బోధించు. Gospel of shoes. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసనబడే జోడు. Hallelujah. హల్లెలూయా. Man, this is amazing, you know that? ఇది మహాద్భుతం కదండి. He loves you, man. ఆయన ప్రియులారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Tell your situation, he loves you. మీ పరిస్థితులు చెప్పండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. And his love will never change. ఆయన ప్రేమలో ఎన్నటికీ మార్పు రాదు. Amen. ఆమేన్. ఆ గొప్ప ప్రేమను బట్టి 2 చేతులు పైకి చాపి దేవుని ఘనంగా చప్పలు కొట్టి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుదాం. గొప్ప ప్రేమ. There is no ulterior motive behind preaching the gospel. సువార్తను బోధించడం వెనకాల మరొక ఉద్దేశం, దాగి ఉన్న ఉద్దేశం ఏది కూడా లేదు. But only one thing, the love of God. ఒకటే కారణం, దేవుని ప్రేమ. Amen. Then what happened? Romans 8:28-30. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మనం చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇంతకు మునుపు ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ ఈ రోజు నుంచి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని తెలుసు కాబట్టి, ఈ రోజు మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు సమస్తము సమకూడి నీకు మేలుకే జరుగునుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువుని ఘనపరుద్దాం.
He said, I have plans for you, plans of good and not of evil. ఆయన సెలవిచ్చి ఉన్నారు కదా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ చరణం, హానికరమైన ఉద్దేశాలు కావు, భవిష్యత్తులో నిరీక్షణ కలిగించే ఉద్దేశాలే. మేలుకరమైన ఉద్దేశాలు, మేలుకరమైన ఉద్దేశాలు. He has a plan for you, plans of good and only good. ఆయన మీ కొరకే సంకల్పించిన ప్రణాళికలు కేవలం మేలు కొరకు, మేలు కొరకు, మేలు కొరకు మాత్రమే. Then what happened next? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో. చూడండి, మన అందరినీ, when Jesus died on the cross of the Calvary, he saw all of you. He knows you by name. యేసు కల్వరి శిలువలో మరణించినప్పుడు ఆయన మనలందరినీ చూచి ఉన్నాడు. నీ పేరును బట్టి ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. Because he took all your sins and put it on Jesus. ఎందుకనగా ఆయన నీ పాపాలన్నీ తీసుకుని యేసు మీద మోపి ఉన్నాడు. 29వ వచనం, దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. చూడండి, ఆయనే చేశాడంట ఇవన్నీ, నువ్వేం చేయక్కర్లే. He did everything he did. ఆయనే సమస్తాన్ని జరిగించాడు. And whom he called, he also justified them. ఆయన ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. And whom he justified, them also he glorified. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చారో వారిని ఆయన మహిమపరుస్తున్నాడు. Hallelujah! హల్లెలూయా! మహిమపరిచాడు. See, if we did not choose him, he chose you. గమనించండి, మనము ఆయనను ఏర్పరచుకోలేదు గాని ఆయనే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. Before even you were formed in your mother's womb, he knows you. మీ తల్లి గర్భములో మీరింకను రూపింపబడక మునుపే ఆయన మిమ్మును ఎరిగి ఉన్నాడు. Amen. ఆమేన్. That's it. అంతేనండి. He calls you by name. ఆయన మిమ్మును పేరు పెట్టి పిలిచేవాడై ఉన్నాడు. Amen. ఆమేన్. It goes on to say 31 నుండి ఇట్లుండగా ఏమందుము, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఎవడు? ఎవడండి? దేవుడు మన పక్షము ఉండగా మనకి విరోధి ఎవడు? మన పక్షాన ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. నిన్ను నడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా! ఆయన కొడుకునే ఇచ్చాడే, సమస్తాన్ని ఇవ్వడా? ఇస్తాడంట నీకు. ఇన్ని రోజులు ఏం జరిగిందో జరిగింది, కానీ ఈ రోజు నుంచి నీకు ఇస్తాడంట. హల్లెలూయా! ఇస్తాడంట నీకు. ఈ రోజు ఆయన కొడుకునే ఇచ్చాడు, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఇస్తాడంట. నీకు ఇస్తాడు, నీకు ఇస్తాడు, నీకు ఇస్తాడు, నీకు ఇస్తాడు, నీకు ఇస్తాడు. హల్లెలూయా! ఆమేన్. నీకు ఇస్తాడంతే. ఆయన అబద్ధం ఆటకు నరుడు కాడు. హీ విల్ గివ్ యూ. ఆయన మీకు అనుగ్రహిస్తారు. He will give you. ఆయన మీకు ఇస్తారు. Already your prayers have been dispatched, your answers have been dispatched from heaven right now. ఇప్పటికే మీ ప్రార్థన ఆలకించిన దేవుడు జవాబులు మీ కోసం పంపించేశారు. Hallelujah! Hallelujah! Receive it in the name of Jesus. యేసు నామములో చప్పట్లు కొడుతూ గట్టిగా స్వీకరించండి. Receive it, man. చప్పట్లు కొడుతూ దేవుని ఆశీర్వాదాలు స్వీకరించండి. విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది. విలువ పెట్టి నన్ను కొన్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది. యేసయ్యా, నా యేసయ్యా, మెస్సయ్యా, నా మెస్సయ్యా. ఓ హో హో, ఓ హో హో.
తుచ్చమైనవి కాదయ్యా, నీకిష్టమైన అర్పణములు కృతజ్ఞత